రైట్ గా డీటెయిల్స్ చూస్తే కడప జిల్లా ప్రొద్దుటూరులో వారహి హాస్పిటల్ యాజమాన్యంపై పలు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. జమ్మలమడుగు గండికోట గ్రామానికి చెందిన 12 రోజుల బాలుడు అనారోగ్యానికి గురి కావడంతో బాలుడు తల్లిదండ్రులు వారహి హాస్పిటల్లో అడ్మిట్ చేసి తొలుత 25,000 రూపాయల ఫీజు చెల్లించారు. ఇక బాలుడు ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, మెరుగైన చికిత్స అందించారని 5 లక్షలు వసూలు చేశారని తల్లిదండ్రులు వాపోయారు. ఇక 5 లక్షల రూపాయలు వసూలు చేసి బాలుడు మృతి చెందారని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే 5 నెలల బాలుడిని అడ్మిట్ చేస్తే 3 లక్షల వసూలు చేశారని మరో బాధితులు వ్యక్తం చేశారు. ఇక వారాహి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు. మాకు కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇక్కడ తీసుకొని వచ్చానే చెకప్ చేస్తానే 30% బతికేదని చెప్పి ఇలా చెప్పారు. చెప్పిన తర్వాత లివర్ డ్యామేజ్ అయింది, బ్రెయిన్ డ్యామేజ్ అయింది, బీపీ ఎక్కువ ఉంది, బ్లడ్ సెల్స్ తక్కువ ఉన్నాయని చెప్పినాడు, బ్లడ్ అయితే ఫ్లాట్ కాదని చెప్పాడు. ఇంకా ఏదేదో చెప్తున్నాడు మొత్తము. మేము ఇన్ కేసు బయటికి కూడా రెఫర్ చేయండి, మేము బయటికి కర్నూలు కానీ హైదరాబాద్ తీసుకెళ్తామంటే కర్నూలు తీసుకొని పోయి ఎక్విప్మెంట్స్ మన దగ్గరే ఉన్నాయి, హైదరాబాద్లో ఇచ్చే ట్రీట్మెంట్ మన దగ్గరే ఉంది, మేము ఇస్తాము. ఏదైనా ఇన్ కేసు బాగాలేదు అంటే నేనే రెఫర్ చేసి హైదరాబాద్ చెప్తానని చెప్పి స్కానింగ్ తీసుకొని వచ్చిన తర్వాత బాగున్నాడు. ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తా అని చెప్పాడు సాటర్డే. మళ్ళీ ఈవినింగ్ వచ్చి 10:30కి సీరియస్గా ఉంది అని చెప్పి మళ్ళీ సేమ్ ఇలాగనే కంటిన్యూ చేయాలి అని చెప్పి చెప్పాడు. ఇట్లా తర్వాత నేను వచ్చేసి వద్దు, నేను వేరే హాస్పిటల్ తీసుకొని వెళ్తా అని చెప్పి 1:30 టైంలో నేను బాబుని డిశ్చార్జ్ చేసి తీసుకున్నాను. మినిమం 1,1.5 నుంచి 2 లక్షల వరకు మొత్తం మెడికల్ బిల్ ఒక్కటే పే చేశా ఇంతవరకు. బాగుందని చెప్తాను, రోజు చెప్తున్నారు. సరే కూడా ఏమన్నా సార్ చెప్పండి, పట్టా తీసుకెళ్తాం. సర్లే బాగుంది బాగా తీసుకొని పంపిస్తామని చెప్పినాడు. సర్లే అని చెప్పి మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నాం.